ఇంకొకటి నిన్న మొన్న మొన్న ఒకటి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చిండే నాకు. ఇక చాలామంది మా మిత్రులు నా మీద ప్రేమ కొద్దీ వార్తలు అయితే రాసి పంపించిండ్రు చాలామంది మిత్రులు. నిజంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. చాలా చాలా వరకు మిత్రులందరూ నా బీపీ నాయక్ అన్న కలిసి ఉండే. ఇది మా ప్రజా చర్చ మా అన్వర్ అన్న ఇక్కడే ఉంటాడు. మా అన్వర్ అన్నది ప్రజా చర్చ పేపరు. మరొక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న ప్రజావాయిస్ CEO మేనం శ్యామ్ అని. కరాటే అన్వర్ అన్న అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ కుత్బులాపూర్ నియోజకవర్గంలో కరాటే అన్వర్ అన్న అంటే అందరికీ తెలిసిందే. కరాటే అన్వర్ అన్న ప్రజా చర్చ అని పేపర్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. మనము 10 మందికి ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఒక ప్రజా చర్చ ద్వారా ఒక ఎడిటర్కు, ఒక డిజైనర్కు, అందులో ఉన్న రిపోర్టర్లకు కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే మనం చూడడానికి సింపుల్ అనిపిస్తుంది. ఒక పేపర్ రన్ చేయాలంటే ఆ బాధ లేదో నేను పడుతున్నా కూడా నాకు తెలుసు. ఒక ఛానల్ రన్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. సో అన్న మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి ప్రజా చర్చ అన్వర్ అన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రజా జ్వాల సుగ్రీవుడు అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మా వాయిస్ మీ పేపర్లో వినిపించినందుకు స్పెషల్గా. ఎందుకంటే విజయవాడలో గాంధీనగర్లో జరిగిన ఇక్కడ డాక్టర్ ఉషారాణి ఈమె ఒక ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉండి కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా సొసైటీకి ఏదో చేయాలని వివిధ రంగాలలో నిష్ణాతులైన, వివిధ రంగాలలో అంటే పైసలు తీసుకొని నిష్ణాతులైన వాళ్ళు కాదు, ప్రజల కోసం ఎవడు పనిచేస్తున్నాడో, ప్రజల కోసం. ఆనంచిన్ని వెంకటేశ్వరరావు పేరు అందరికీ తెలిసిందే కదా. ఆనంచిన్ని వెంకటేశ్వరరావు పేరు రాస్తే ఇట్లా పెన్ను పడితే ఉచ్చబడుతుంది పాలకులకు. ఆ ఉచ్చబడే కేసీఆర్ ఆనంచిన్ని వెంకటేశ్వరరావును జైల్లో పెట్టిండు. ఆయన నిలబడ్డాడు కదా. ఆనంచిన్ని వెంకటేశ్వరరావు అన్నతో స్టేజ్ను పంచుకునే అదృష్టం మేడం శ్యామ్కు దక్కినందుకు ఆనంచిన్ని వెంకటేశ్వర అన్నకు స్పెషల్ థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. మా తిరుపతి జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు మా ప్రసాద్ అన్నతో స్టేజ్ను పంచుకునే అదృష్టం, వాళ్ళతో కలిసి అవార్డు తీసుకునే అదృష్టం మేడం శ్యామ్కు రావడం నిజంగా ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నాడో అనిపిస్తుంది. ఒక లెజెండరీ జర్నలిస్టులతో ట్రావెల్ చేసే అవకాశం జరుగుతూ ఉంది. ప్రజాజ్వాల సుగ్రీవుడు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రజా గొంతుక ఇది మీరు ఒకసారి చూడండి. ఇది ప్రజా చర్చ, ఇది ప్రజా జ్వాల, ఇది ప్రజా గొంతుక. మా ప్రజా గొంతుక సురేష్ అన్నకు స్పెషల్ థ్యాంక్ యూ అన్న. మీరు మా వార్తను, మన పేపర్ పేరు ప్రజా వాయిస్, అంటే ప్రజలలో పుట్టిన పేపర్లు ఇవన్నీ. అవును. మనసాక్షి సురేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీకు మనసాక్షి మరొక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న ప్రజావాయిస్ CEO మనసాక్షి. ఇక మా ఎవరు దిశలో కూడా మన వార్త కవర్ చేసిన దిశ కూడా బీసీ బిడ్డదే. దిశ మార్కండేయ చీఫ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నారు. దిశ ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. సో మా దిశ నా వార్త కూడా ప్రింట్ చేసిన దిశకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉప్పల్ మా సీనియర్ జర్నలిస్టు, దిశ సీనియర్ జర్నలిస్టు మా ప్రకాష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీకు ఇక్కడ మా ప్రభాకర్ మేజర్ న్యూస్ సూర్య ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మేనం శ్యామ్ అనే టైటిల్ ఇక మా అన్ననే. అయ్యో పోతుంది ఇది సర్క్లోజ్. ఆనంచిన్ని వెంకటేశ్వరరావు అన్న అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రసాద్ అన్న, డాక్టర్ ఉషారాణి, ఇక నా రామరెడ్డి సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో. ఇట్లా చాలామంది సీనియర్ జర్నలిస్టులతో వేదిక పంచుకునే అవకాశం మాకు జరిగింది. మల్హార్ తాడిచెర్ల మా ఊరే. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు ప్రభాకర్ నా వార్త ప్రింట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ ప్రగతి ఎక్స్ప్రెస్ కుకట్పల్లికి సంబంధించింది మా రవి అన్న, ఇంతకుముందు దక్కన్ విజన్లో ఉండే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కుకట్పల్లి నియోజకవర్గం మా రవి అన్న ప్రజల ప్రజల కోణంలోనే ముందుకు వెళ్తూ ఉంటారు కుకట్పల్లిలో. రవి అన్నకు సపరేట్ స్పెషల్ థ్యాంక్ యూ. ప్రజావాయిస్ CEO శ్యామ్ హానర్డ్ విత్ సెకండ్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు. ఫస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా దక్కన్ విజన్లో ఉన్నప్పుడు మీరు ప్రింట్ చేసిందన్న మాకు గుర్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లా అనేక మంది ఇంకా నేను చెప్పని చాలా ఉంటాయి. చాలా అంటే తెలంగాణ కిరీటం మా సిద్దిపేట మలయాళ శ్రీకాంత్ తెలంగాణ కిరీటంలో పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సిద్దిపేట నుంచి శ్రీకాంత్ ప్రింట్ చేసిన పరిస్థితి. ఇక్కడ మా ఘంటారావం షేర్లింగంపల్లి నాతో పాటు ఎన్నో మండల రిపోర్టర్ నుంచి స్థాయికి వచ్చినాం కాబట్టి షేర్లింగంపల్లిలో అనేక వార్తలు రాసినాం కాబట్టి ఇద్దరం కలిసి ట్రావెల్ అయినాం. అంతా జర్నలిస్టులు అంతా ఒకే కులం అన్న కోణంలో వెళ్తూ ఉంటాం. అనిల్ అన్నకు స్పెషల్ థ్యాంక్ యూ. ఘంటారావం షేర్లింగంపల్లి. ఇక్కడ సిద్దిపేట పవర్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ అన్న. ఇక్కడ లింగాల నరేందర్ గౌడ్ మా నవీన్ పగడాల అడ్వకేట్ పంపించిన తొలి వార్తకు స్పెషల్ థ్యాంక్ యూ అన్న. నవ తెలంగాణ ఇది మా ఊర్లోనే మల్హార్రావు మండలం తాడిచెర్లకు సంబంధించింది. మా కుమార్ అన్నకు స్పెషల్ థ్యాంక్ యూ అన్న. నవ తెలంగాణలో మా వాయిస్ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి క్లోజ్ నేత్రం ఇది నవ తెలంగాణ కుమార్ అన్నకు స్పెషల్ థ్యాంక్ యూ. ఇక్కడ పవర్కి సంబంధించింది గణేష్ రెడ్డి సిద్దిపేట అన్న స్పెషల్ థ్యాంక్ యూ అన్న. గణేష్ రెడ్డి సిద్దిపేట. ఇది నేత్రం ప్రతినిధి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న ప్రజావాయిస్ ఈవో మేనం శ్యాము మాకు ఇచ్చినందుకు నేత్రం యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్ యూ. ప్రింట్ చేసిన ప్రతి ఒక్కరికి. సత్యమేవ జయతే వెంకటేష్ అన్నకు స్పెషల్ థ్యాంక్ యూ అన్న. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న ప్రజావాయిస్ ఈవో. అంటే ఇంకా నేను సారీ ఏమనుకోవద్దు, ఇంకా చాలా పేపర్లలో ఒక 20-30 పేపర్లలో వచ్చినాయి. నేను తీసుకోలే. అంటే ఎట్లా ఉంటుంది అంటే నాది ఇది పోతా ఉంటే ఈ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ కొన్ని వేలై ఉంటా ఉంటాయి దీంట్లో. సో అందుగురించే చూడలేకపోతూ ఉంటాం. చాలామందికి సారీ చెప్తా ఉన్నా. ప్రజావాయిస్ మేనం శ్యామ్గా ప్రజల కోసం పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్గా అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా 100% సంకల్ప బలంతో ముందుకు వెళ్తూ ఉన్న ప్రజావాయిస్ మీరు ఆశీర్వదించండి. 100% మీకోసం కొట్లాడే ప్రయత్నం 100% చేస్తాం. ఎక్కడ కూడా శశమిషలు లేకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది ప్రింట్ చేసిండ్రు కానీ మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి అర్థం కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా పరిస్థితులు గందరగోళంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది, ఏం ఉండబోతుంది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మా ఎన్ఎస్ఎస్ కూడా ఇచ్చిండా. సో చాలామంది కవర్ చేసారు వార్త. కాకపోతే మనకు అక్కడ టైం లేకుండా మార్నింగ్ న్యూస్లో ఉండడుకు చాలామంది కవర్ చేసిన మిత్రులారా. మా ఎన్ఎస్ఎస్ నరేందర్ అన్న కూడా స్పెషల్ థ్యాంక్ యూ అన్న. సరే ఏది ఏమైనప్పటికీ మనం పనిచేసే కోణంలోనే మనకు పేరు వస్తుంది, అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి, తిట్టుటోడు తిడతాడు, అన్నీ వస్తాయి. సో మన పని మనం చేసుకుంటూ పోవాలన్న చర్చ మాత్రం ప్రజావాయిస్ చేస్తూ ఉంది. టీం అందరూ ఒక టీంగా ఏర్పడి మంచి సంకల్ప బలంతో